Hello students, welcome back to our discussion on the coordination. Particularly, first we are discussing about the human coordination. In our previous class, we discussed about the central nervous system. Central nervous system is a system in the nervous system, and another one system is the peripheral nervous system. Central nervous system is divided into two main parts. One is brain and another one is spinal cord. And brain is divided into forebrain, midbrain and hindbrain. Now we discuss about the another part in the central nervous system, that is spinal cord. Do you know an adult brain weight approximately 400 grams? So the brain comprises little more than 2% of the body weight. It uses 20% of the whole body energy. An adult brain, జనరల్గా ఒక అడల్ట్ బ్రెయిన్ వెయిట్ 400 grams ఉంటుంది. దో ద బ్రెయిన్ కంప్రైజెస్ లిటిల్ మోర్ దాన్ 2% ఆఫ్ బాడీస్ వెయిట్. మన బాడీలో బ్రెయిన్ వెయిట్ పర్సంటేజ్ 2% ఉంటుంది. అంటే ఒక ఇఫ్ ఏ మ్యాన్ టోటల్ బాడీ మాస్ ఈజ్ 100 kg ఉన్నట్టయితే అతని బ్రెయిన్ వెయిట్ 2 kg ఉంటుంది. బట్ ఓన్లీ 2% వెయిట్ ఆఫ్ ద బ్రెయిన్, బట్ బ్రెయిన్ టేకింగ్ ది 20% ఆఫ్ ద హోల్ బాడీ ఎనర్జీ. 20% ఆఫ్ ద హోల్ బాడీ ఎనర్జీ, 20% ఎనర్జీని తీసుకుంటుంది. 2% బాడీ వెయిట్లో ఉంటుంది, కానీ 20% ఎనర్జీని తీసుకుంటుంది. అండ్ యావరేజ్ అడల్ట్ మేల్ బ్రెయిన్ వెయిట్స్ 1375 అండ్ ఫీమేల్ 1275. మేల్స్ పురుషుల బ్రెయిన్ వెయిట్ 1375 ఉంటుంది. అదే ఫీమేల్స్ది 1275 grams ఉంటుంది. సో రిమెంబర్ ఇట్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ స్పైనల్ కార్డ్. Spinal cord extends from the back of the hindbrain, medulla oblongata, to the back of the stomach or lumbar region through the neural canal of the vertebral column. It is almost cylindrical in shape. Unlike the brain, the white matter is towards the periphery, while gray matter is towards the center of the spinal cord. The myelinated axons leave the spinal cord from both sides of vertebral column. See, children, spinal cord extends from the, in our previous topic we discussed brain, last part is hindbrain. Hindbrain is divided into cerebellum and medulla oblongata. After medulla oblongata, brainstem extends to the back of the stomach. మన బాడీలో స్టమక్ వెనక వైపు, అంటే వెనక బ్యాక్ సైడ్, దాన్నే లూంబార్ రీజియన్ అంటాం. వెనక బ్యాక్ సైడ్ రీజియన్లో త్రూ ద న్యూరల్ కెనాల్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలం. ఇది వర్టిబ్రల్ కాలం అంటే ఏంటంటే వెన్నెపూస. న్యూరల్ కెనాల్ అంటే ఆ న్యూరాన్స్ పోయే స్పేస్, కెనాల్ లైక్ ఏ కెనాల్, ఒక కాలువలాగా ఉంటుంది కాబట్టి న్యూరల్ కెనాల్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలం. హిండ్ బ్రెయిన్ ఎక్స్టెండ్స్ యాజ్ ఏ స్పైనల్ కార్డ్గా బ్యాక్ సైడ్, ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఆఫ్ నెక్ రీజియన్ ఎక్స్టెండ్స్ టు ది బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద హిండ్ బ్రెయిన్, బ్యాక్ ఆఫ్ ద స్టమక్కి వెనక వైపు, డార్సల్ సైడ్, వీపు వైపున ఎక్స్టెండ్ అవుతుంది. మరి బ్రెయిన్లోనేమో మనం జస్ట్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ డిస్కస్డ్ బ్రెయిన్లో గ్రే మ్యాటర్, అంటే
సెల్ బాడీ అవుట్ సైడ్ ఉంటుంది అండ్ అక్సాన్స్ ఆరు ఇంటూ ది సెంట్రల్ లోపల వైపు ఉంటాయి. బట్ ఇన్ ది స్పైనల్ కార్డ్ వైట్ మ్యాటర్ ఈజ్ periphery and the gray matter is white matter is towards the periphery while gray matter is towards the center of the spinal cord. అంటే స్పైనల్ కార్డ్ లోపల వైపునేమో గ్రే మ్యాటర్ ఉంటుంది, అవుట్ సైడ్ ఏమో వైట్ మ్యాటర్ ఉంటుంది. అంటే సెల్ బాడీస్ ఏమో లోపల వైపున ఉంటాయి అండ్ అక్సాన్స్ ఏమో అవుట్ సైడ్ ఉంటాయి. అక్సాన్స్ ఆర్ అవుట్ సైడ్. The myelinated axons leave the spinal cord from both sides of vertebral column. ఈ వర్టిబ్రల్ కాలం నుండి మైలినేటెడ్ సీడ్స్ అనేవి లీవ్ ద స్పైనల్ కార్డ్, అంటే ఇక్కడ నుండి స్పైనల్ కార్డ్స్ అక్సాన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. బోత్ సైడ్స్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్కి అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ లీవ్ ద మైలినేటెడ్ అక్సాన్స్. అక్సాన్స్ అనేవి ఇటు నుంచి బాడీ పార్ట్స్ అంటే లెగ్స్, హ్యాండ్స్, ఆల్ పార్ట్స్ కవర్స్ బై ది అక్సాన్స్ విచ్ హ్యావ్ ది మైలినేటెడ్ షీట్. దే ఆర్ ఇన్ వైట్ కలర్. సో ఇన్ ద బ్రెయిన్ రీజియన్ గ్రే మ్యాటర్ ఈజ్ periphery and axons are center. But in the spinal cord white matter is periphery and it means outside, center is gray matter. This is the difference between the brain and spinal cord which have the matter of white matter and gray matter. The role of the spinal cord in nervous control was studied largely by experimentalists from 15th onwards. They found that the Greeks' concept of complete control by the brain was erroneous. Erroneous ante in our previous classes we learned Greeks first understand the brain is control all the body parts. బ్రెయినే బాడీ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుందని అనుకున్నారు. బట్ ఆఫ్టర్ ఫ్రమ్ 15th century so many physiologists, experiments, scientists after their experiments on the spinal cord they conclude that the brain, not only the brain controls our body parts, it is the Greeks concept of complete control by the brain was erroneous. అంటే బాడీ పార్ట్స్ అన్నిటినీ కూడా బ్రెయినే కంట్రోల్ చేస్తుంది అనేది రాంగ్. ఎనిమల్స్ ఆర్ షోన్ టు హ్యావ్ ద ఎబిలిటీ టు రెస్పాండ్ టు స్టిమ్యూల్ ఈవెన్ వెన్ ద బ్రెయిన్ వాజ్ రిమూవ్డ్. సమ్ సైంటిస్ట్స్ అబ్జర్వ్డ్ ద ఎక్స్పెరిమెంటల్ ఎనిమల్స్. ఎక్స్పెరిమెంట్ చేసే ఎనిమల్స్ని అబ్జర్వ్ చేసిండు. ఏం చేసిర్రు వాళ్ళు? ఆఫ్టర్ ద రిమూవ్ ఆఫ్ బ్రెయిన్ బట్ దట్ ఎనిమల్ స్టిల్ అలైవ్. అంటే బ్రెయిన్ తీసేసినప్పటికి కూడా కొన్ని ఎనిమల్స్ ఏదైతే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారో ఆ ఎనిమల్స్ స్టిల్ అలైవ్, బతికే ఉన్నాయి. లియోనార్డో డా విన్సీ అండ్ స్టీఫెన్ హేల్స్ బోత్ రికార్డ్ ద సర్వైవల్ ఆఫ్ ఫ్రాగ్స్ హూస్ బ్రెయిన్ హ్యాడ్ బీన్ డిస్ట్రాయిడ్. ఈ లియోనార్డో డా విన్సీ, స్టీఫెన్ హేల్స్, ద సైంటిస్ట్ అబ్జర్వ్డ్ ఆఫ్టర్ ఏ ఫ్రాగ్ అలైవ్ హూస్ బ్రెయిన్ వాజ్ డిస్ట్రాయిడ్. అంటే ఆ ఫ్రాగ్ బ్రెయిన్ డిస్ట్రాయ్ చేసినప్పటికి కూడా దే ఆర్ అలైవ్, బతికే ఉన్నాయి. ద ఎనిమల్ స్టిమ్యూల్ ప్రొడ్యూస్డ్ మస్క్యులర్ మూమెంట్స్ ఇఫ్ ఇట్ స్కిన్ వాజ్ పించ్డ్ ఆర్ ప్రిక్డ్. ఇట్ మీన్స్ ఆ ఎనిమల్ బ్రెయిన్ తీసేసిన ఎనిమల్ ఏదైతే ఉందో గివ్ ది మస్క్యులర్ మూమెంట్, అంటే అవి వాటి లెగ్స్ని మూవ్ చేసినాయి బ్రెయిన్ తీసేసినప్పటికి కూడా. వెన్ దే ఆర్ పించ్డ్ ఆర్ ప్రిక్డ్, వాటికి ఒక నీడిల్ లైక్ దానితో కుచ్చినప్పుడు, వాటి స్కిన్ గుచ్చినప్పుడు అవి కదలడాన్ని దే అబ్జర్వ్డ్. బోత్ అబ్జర్వర్స్ further recorded that the animal died as soon as spinal cord was damaged by pushing a needle down it.
These two scientists observed the animal died when the needle push down to the స్పైనల్ కార్డ్ వరకు ఆ నీడిల్ని లోపల తీసపోయి కూర్చినప్పుడు బట్ ద ఎనిమల్ డైడ్ సచ్ ఎవిడెన్సెస్ suggested that the spinal cord was not only simply a trunk road for instructions from the brain but might be a control center in its own రైట్. అంటే మన ఈ అబ్జర్వేషన్ వలన ద సైంటిస్ట్ హూ ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ ది ఫ్రాగ్స్ ఆఫ్టర్ దే రిమూవ్ ది బ్రెయిన్ దట్ ఫ్రాగ్స్ ఆల్సో alive and they give the some muscular movements when they are damaged spinal cord also, then the animals died. So in we believe that spinal cord is a trunk road. అంటే స్పైనల్ కార్డ్ అనేది ఒక రోడ్ లాంటిదే ఫర్ టేకింగ్ ది రెస్పాన్సెస్ ఫ్రమ్ ది బ్రెయిన్ అండ్ గివింగ్ ది స్టిమ్యూల్స్ టు ద బ్రెయిన్. బాడీ పార్ట్స్లో జరిగే స్టిమ్యూల్స్కి అండ్ గివింగ్ రెస్పాన్స్కి అది ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక రోడ్డు లాంటిదే అని అనుకోవటం ఇట్స్ ఏ వెరీ రాంగ్. బట్ మైట్ బి ఏ కంట్రోల్ సెంటర్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్. అంటే దాని అంతటా అది కొన్నిటిని బాడీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేయగలదు. According to you, what would be the function of spinal cord? Just now we discussed not only our body parts controlled by the brain, also spinal cord also gives some responses. But what is the functions of spinal cord? Are all functions of our body under direct control of brain and spinal cord? మన బాడీలో ఉండే అన్ని ఫంక్షన్స్ని బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డే కంట్రోల్ చేస్తాయా? నో. And spinal cord functions are reflection arc, some involuntary functions also controlled by the spinal cord. Why do you think like so? మరే బ్రెయిన్ స్పైనల్ కార్డే కంట్రోల్ చేయకుండా కొన్ని ఫంక్షన్స్ని వేరే కూడా కంట్రోల్ చేస్తున్నాయి, ఇన్వాలంటరీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అని అంటున్నావు. ఎందుకు అలా అనుకుంటున్నావు? ద నెర్వ్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ బ్రెయిన్ కాల్డ్ cranial nerves. They are 12 pairs. The nerves that originate from spinal cord are called spinal nerves. They are 31 pairs. So nerves are two types arising from the organ. Which organ? Body brain నుంచి ఆరిజినేట్ వచ్చే నెర్వ్స్ని క్రేనియల్ నెర్వ్స్ అంటారు. అంటే బ్రెయిన్ నుంచి వచ్చే నెర్వ్స్ని క్రేనియల్ నెర్వ్స్ అంటారు. అవి 12 pairs, 12 ఉంటాయి. అండ్ స్పైనల్ కార్డ్ నుండి వచ్చే నెర్వ్స్ని స్పైనల్ నెర్వ్స్ ఉంటాయి అంటారు. వాటిని 31 pairs అంటారు. 31 pairs. సో టోటల్ నెర్వ్స్ ఆర్ 43 pairs. Peripheral nervous system. Next one, nervous system. In our previous class we discussed about the central nervous system, brain and spinal cord. Now we discuss about the peripheral nervous system. Nerves attached to the spinal cord have two types of connections or roots. One is back or dorsal side. Next one is front or ventral side. Next one, this H-shaped structure is spinal cord TS. దీని ట్రాన్సాక్షనల్ సెక్షన్ అంటే అడ్డుగా మనం స్పైనల్ కార్డ్ని కోసినప్పుడు ఇలా మనకి కనిపిస్తుంది. దీన్ని స్పైనల్ కార్డు టీఎస్ అంటారు. దీంట్లో 2 కనెక్షన్స్ రూట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఏ డార్సల్ రూట్ బ్యాక్ సైడ్, అనదర్ వన్ ఈజ్ ఫ్రంట్ సైడ్, దట్ ఈజ్ వెంట్రల్ రూట్. బ్యాక్ డార్సల్ రూట్, ఫ్రంట్ వెంట్రల్ రూట్. So the nerves are attached to 2 types, back side, from the back side connection and from the front side connection. Back side connection are called dorsal root, front side connection are called ventral root. Charles Bell in Scotland, Magnaide in France, dorsal root of experimental animal were cut. The animal made no reaction, but ventral roots were
even lightly touched the